ప్రజల క్షేమం కోసం ప్రజల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా తుంగలో తొక్కిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు మొసలి కన్నీళ్లు ఏ విధంగా కార్చిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గుండు సున్నా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓ పక్క వరదలతో అల్లాడుతున్న ఖమ్మం నగరానికి సంబంధించి ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏం చేశారు అంటే ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంది అని కూడా మాట్లాడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో కొన్ని ఎపిసోడ్లను చూస్తే మీకు చాలా విచిత్రమైన అంశాలు కనబడతాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అంశాలు ఎందుకు చూడాల్సి వస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఖమ్మం జిల్లాకు సంబంధించి పాప ముఖ్యమంత్రి గారికి తీరిక నిన్ననే దొరికినట్టున్నారు. ఇక ఖమ్మం జిల్లా మొకాన పోయి ఇక ఊపదంపుడు ఉపన్యాసాలు వేస్తుంటే వద్దు బాబోయ్ నీ ఊపదంపుడు ఉపన్యాసాలు ఇక నువ్వు వద్దు వెళ్ళిపో, నువ్వు రాజీనామా చేయి, మాకు మీ మంత్రులొద్దు మీరద్దు మేమే చేసుకుంటాం అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి జరిగిన కొన్ని పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. మానవత్వం అనే కోణం కూడా మర్చిపోయిందా కాంగ్రెస్ పార్టీ అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది. మీకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి మీకు అందించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు ఈరోజు జర్నలిజం పేపర్కు సంబంధించి ఎంత అధ్వానంగా రాస్తున్నారు అంటే కనీసం జర్నలిజం అనేది పాటిస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమైనా టిష్యూ పేపర్ లెక్క కొన్ని పత్రికలు ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించబోతున్నాను. ఇదే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నాడు ప్రజల పక్షం, నేడు ప్రజల పక్షం, రేపు ప్రజల పక్షం, ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయడండి, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసేది కేవలం ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే నెంబర్ 1 ఉంది తెలంగాణలో. ఎందుకు ఈ మాటను ఘంటాపదంగా చెప్తున్నానంటే అధికార పార్టీకి పరుగులు పెట్టించే అంశం ఏదైనా ఉంటే దానిని నేను స్వయంగా మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరు పరుగులు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది. దీంట్లో ఎలాంటి డౌటు అవసరం లేదు. వాస్తవ విషయాలనే మనం మాట్లాడుకుందాం.